హైదరాబాదులో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటినుంచే పెద్ద కలలు కనేవాడు. నటుడిగా పేరు సంపాదించాలని ఆశపడ్డాడు. అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్లిచ్చాడు. తిరస్కారాలు ఎదురైనా తన ఆశను వదల్లేదు. అతని జీవితాన్ని మార్చిన సినిమా చిత్రం. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఒక్క సినిమాతోనే ఉదయ్ కిరణ్ యువత హృదయాలను గెలుచుకున్నాడు. తరువాత వచ్చిన నువ్వు నేను మరియు మనసంతా నువ్వే సినిమాలు వరుస విజయాలు సాధించాయి. 3 వరుస హిట్స్తో అతను టాలీవుడ్లో లవర్ బాయ్ హీరోగా గుర్తింపు పొందాడు. అతని సహజ నటన, మృదువైన నవ్వు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే సినిమా రంగంలో విజయాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. కొంతకాలం తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. పోటీ పెరిగింది, అవకాశాలు తగ్గాయి, కెరీర్లో ఒడిదుడుకులు మొదలయ్యాయి. వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కష్టాలెదురయ్యాయి. 2014 జనవరి 5న కేవలం 33 ఏళ్ల వయస్సులో ఉదయ్ కిరణ్ మరణవార్త సినీ పరిశ్రమను మరియు అభిమానులను కలిచివేసింది. అతని ఆకస్మిక మరణం అందరికీ పెద్ద షాక్ అయింది. ఉదయ్ కిరణ్ జీవితం మనకొక పాత్రం చెబుతోంది. విజయాలు, అపజయాలు తాత్కాలికం, కాని మన ధైర్యం, మన ఆత్మవిశ్వాసం శాశ్వతం. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో లవర్ బాయ్గా ఉదయ్ కిరణ్ ఎప్పటికీ గుర్తుండిపోతాడు.